పుట్లగూడెం కొండ మీద శివాలయం. శివాలయం ఎదురుగానే ఉండాల్సిన ధ్వజస్తంభం ప్లేస్లో చూడండి 10 అడుగుల గుంత. చివరికి శివాలయాన్ని కూడా వదలలేదు వీళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్లగూడెం బల్లకట్టు వద్ద అయితే ఉన్నాము. ఒకసారి అయితే చూడండి, ఈ దగ్గరలోనే బల్లకట్టు అయితే ఉండటం జరిగింది. అలానే ఇక్కడ ఒకసారి చూడండి, పుట్లగూడెం కొండ అనమాట. ఇది వచ్చేసరికి దీన్నే పుట్లగూడెం కొండ అంటారు. అలానే ఈ కొండ మీద వచ్చేసరికి శివాలయం అయితే ఉండటం జరిగింది అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన శివాలయం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో పురాతనంలో కట్టించిన దేవాలయం అయితే పైన అయితే ఉండటం జరిగింది. ఈరోజు నేను ఆ దేవాలయం వద్దకైతే వెళ్తున్నాను. అలానే మీకు కూడా ఆ దేవాలయాన్ని చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి, మనకి ఈ బల్లకట్టు ప్రక్కనే మనకి కొట్టు అయితే ఉందన్నమాట. చూడండి ఒక్కసారి, ఈ కొట్టు పక్కనే మనకైతే మెట్లు అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సుమారుగా ఒక 100 అడుగుల ఎత్తులో అయితే ఈ కొండ మీద శివాలయం అయితే ఉండటం జరిగింది. ఎక్కువ మంది ఈ పుట్లగూడెం కొండ వద్దకైతే వస్తారు, కానీ కొండ చుట్టూ కూడా చూస్తారనమాట. ఈ శివాలయం దగ్గరకు వెళ్ళాలని ఎంతో మంది అయితే అనుకుంటారు, కానీ రూట్ ఎటు ఉందో కూడా అర్థం కాదు. ఎవరు కూడా ఇలాంటి వీడియో అయితే చేయలేదు, మనమైతే చేస్తున్నాము. ఒకసారి మెట్లు అయితే చూడండి. ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ శివాలయం చూడాలి అనుకుంటే ఈ మెట్ల ద్వారా అయితే మనమైతే పైకి అయితే వెళ్ళవచ్చు. అలానే ఇక్కడ ఒక దేవాలయం ఉండటం జరిగింది. ఒకసారి అయితే చూడండి, రాముల వారు ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఈ శివాలయం వద్దకి, అలానే పుట్లగూడెం కొండ మీదకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మంచినీళ్ళు అయితే తీసుకొని వెళ్ళండి. అలానే భోజనం కానీ టిఫిన్ కానీ ఏమైనా ఉన్నా కానీ తీసుకొని వెళ్ళండి. ఎందువలన అంటే ఈ కొండ మీద మనకి ఏమీ దొరకవు అన్నమాట. ఈ పుట్లగూడెం కొండ మీద వజ్రాల హంటింగ్ కూడా జరుగుతుంది అనమాట. కొన్ని గుంతలు కూడా మీకైతే చూపిస్తాను. వజ్రాల హంటింగ్ ఎలా చేస్తున్నారో కూడా మీకైతే చూపిస్తాను. అలానే ఈ కొండ ఎక్కే వాళ్ళు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా అయితే మీరైతే పైకి అయితే వెళ్ళండి. ఎందువల్లంటే ఇక్కడ పెద్ద పెద్ద పాములు కానీ అలాంటివి కూడా ఉండవచ్చు. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే పైకి అయితే వెళ్ళండి. ఇది మొత్తం కూడా డైమండ్స్ కోసం వచ్చిన వాళ్ళు తవ్విన మట్టి అనమాట. అది వచ్చేసరికి అలానే మనం పైకి వెళ్ళడానికి రూట్ అయితే చాలా ఈజీగా ఉంది. చూడండి, నేను వెళ్తూ ఉన్నాను కదా, ఇదే అనమాట పైకి వెళ్ళటానికి రూటు. కొన్ని గుంతలు అయితే ఇటు ఉండటం జరిగింది, ఇటు కూడా తవ్వి ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆశ కొద్ది అయితే ఎంతోమంది వజ్రాన్వేషకులు అయితే పెద్ద పెద్ద గుంతలు తీసైతే ప్రయత్నాలు అయితే చేస్తానే ఉన్నారు. కానీ ఎవరికో ఒకరికి అదృష్టం కొద్ది దొరుకుతున్నాయేమో. అలానే మనకి పైన శివాలయం ఉండటం జరిగింది. మన శివాలయం వద్దకైతే వెళ్దాం. అది పురాతన శివాలయం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన శివాలయం. అది మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం. ఎంత పురాతన శివాలయం అది ఒకసారి చూడండి. అలానే ఇటు కూడా ఒక గోపురం అయితే ఉండటం జరిగింది. ఒకసారి దీన్ని కూడా చూడండి. ఇంత పైకి వచ్చి మీకైతే చూపిస్తున్నాను. ఇది పుట్లగూడెం కొండ మీద అయితే ఉందన్నమాట. పూర్తిగా మనం కొండ మీద అయితే ఉన్నాము. పుట్లగూడెం కొండ మీద శివాలయం. శివాలయం ఎదురుగానే ఉండాల్సిన ధ్వజస్తంభం ప్లేస్లో చూడండి 10 అడుగుల గుంత. గుప్త నిధుల కోసం చూడండి ఎలా తవ్వారో, ఎంత పెద్ద గుంత తవ్వారో. అలానే
ఇక్కడ ఉన్న శివాలయాన్ని కూడా వదలలేదన్నమాట ఇల్లు గుప్త నిధుల కోసం. అలానే ఇక్కడ మండపం కూడా చూడండి, ఈ మండపం మొత్తం కూడా శివాలయం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. పూర్తిగా శిథిలావస్థలో ఉందన్నమాట. ఇది మొత్తం కూడా ఒక 500-600 సంవత్సరాల క్రితం శివాలయం లాగా కనిపిస్తుంది. లోపలికైతే వెళ్దాం, ఏమంటే ఏమో చూడండి ఫ్రెండ్స్. లోపలికి వస్తే గబ్బిలాలు ఉన్నాయన్నమాట, ఎప్పుడుదో ఇప్పుడు పురాతనమైంది. అలానే లోపల చూస్తే బాధాకరమైన విషయం ఏంటంటే చివరికి శివాలయాన్ని కూడా వదలలేదు వీళ్ళు. విగ్రహం పెట్టిన ప్లేస్ను కూడా తవ్వారు. దీనిని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. చూడండి గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో చూడండి. అలానే పాము కోసం ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. అదిగో పాము కోసం అయితే ఒకసారి చూడండి, చాలా పెద్ద పాము కోసం లాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ నుంచి చూస్తే ఆ మండపం అయితే ఒకసారి చూడండి. అలానే మనం ఇక్కడ నుంచి క్రిందకు ఒక్కసారి చూస్తే కృష్ణా నది అయితే మనకైతే కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఇది కృష్ణా నది అనమాట. ఫ్రెండ్స్ మనం కొండ మీద అయితే ఉన్నాం. ఆ బల్లకట్టు అయితే మీకైతే చూపిస్తున్నాను కదా, చూడండి. పుట్లగూడెం బల్లకట్టు ఇటు నుంచి గుడి మెట్లయితే ఇది వెళ్తుంది అనమాట. అలానే అటు వజ్రాల కొండ అని ఒకటి ఉందన్నమాట, వజ్రాల కొండ. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వజ్రాల కొండ కూడా చూపిస్తాను. అలానే ఈ పుట్లగూడెం కొండ మీద కూడా వజ్రాల అన్వేషణ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ కూడా వజ్రాల అన్వేషణ అయితే జరుగుతూ ఉంటుంది. తవ్వటం జరిగింది. గుప్త నిధుల కోసం ఎంత ఆశపడి వాళ్ళు అలా చేశారో చూడండి. పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని పట్టించుకోకపోతే భావితరాలకి ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ శివాలయం కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని పట్టించుకుంటే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగకుండా ఉంటాయని మేమైతే అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.